ఇంపీరియలిజం అండ్ నేషనలిజం అంటే దోపిడీ మరియు దేశభక్తి. ఫస్ట్ మనం ఈ ఇంపీరియలిజం అనే కాన్సెప్ట్ ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. 1800 సంవత్సరంలో యూరప్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం పీక్స్ కి చేరింది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఫ్యాక్టరీలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి ఆ ఫ్యాక్టరీలకి కావలసిన కరెంట్, ఐరన్, కాటన్, రబ్బర్ లాంటి రా మెటీరియల్స్ ఎక్కడి నుండి రావాలి? అలాగే ఫ్యాక్టరీలలో తయారైన వస్తువులను అమ్మడానికి పెద్ద మార్కెట్లు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడే యూరప్ దేశాల కన్ను ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలపై పడింది. 1870లో ఆఫ్రికా ఖండంలో కేవలం 10% భూమి మాత్రమే యూరప్ కంట్రోల్లో ఉంటే 1914 వచ్చేసరికి ఏకంగా 90% ఆఫ్రికా ఖండాన్ని ఈ 5 సామ్రాజ్యాలు పంచుకొని దోచేశారు. దీన్నే హిస్టరీలో స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అంటారు. ఈ దోపిడీ రేసులో అందరికంటే ముందుంది బ్రిటన్ మరియు ఫ్రాన్స్. ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రిటన్, ఫ్రాన్స్ల కాలనీలే ఉండేవి. కానీ 1881లో ఆలస్యంగా పుట్టిన కొత్త జర్మనీ సామ్రాజ్యానికి దోచుకోవడానికి ఎక్కడా పెద్దగా భూములు మిగలలేదు. ఇది చూసి జర్మనీ రాజు కైజర్ విల్హెమ్ II విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆయన పబ్లిక్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జర్మనీకి కూడా సూర్యుడి కింద ఒక పర్ఫెక్ట్ ప్లేస్ దక్కాలి అని డిమాండ్ చేశాడు. దీన్నే ఏ ప్లేస్ ఇన్ ద సన్ పాలసీ అంటారు. కైజర్ విల్హెమ్ II ఏమనుకున్నాడంటే, బ్రిటన్, ఫ్రాన్స్ లాగా మనకి కూడా పెద్ద సామ్రాజ్యం ఉంటేనే ప్రపంచంలో గౌరవం ఉంటుంది అని ఫిక్స్ అయ్యాడు. అందుకే అతను ఆఫ్రికాలో ఎక్కడో ఒక చోట తన పట్టు సాధించాలని గెలకడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల యూరప్ లో ఉన్న గొడవలన్నీ కాస్త గ్లోబల్ లెవెల్లో కాలనీల కోసం జరిగి ఈగో వార్స్ గా మారిపోయాయి. ఎక్కడ ఏ సామ్రాజ్యం కొత్త భూమిని ఆక్యుపై చేసినా పక్క సామ్రాజ్యానికి కుళ్ళు, భయం పుట్టేది. ఈ సామ్రాజ్య కాంక్ష వల్ల ఎప్పుడైనా సరే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి వీళ్ళు ఆర్మీలని రెడీగా ఉంచారు.